స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అన్నారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. అధికారుల సమావేశంలో మాట్లాడుతూ అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి. గ్రామాల్లో అభివృద్ధితో పాటు పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. భూ రిజర్వ్ పకడ్బందీగా నిర్వహించాలి. సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి డోలా. స్వర్ణాంధ్ర విజన్ 2047 స్వచ్ఛాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా తన క్యాంప్ కార్యాలయంలో కొండపి నియోజకవర్గ రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్, వెలుగు, డ్వామా, ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా జీరో పేదరికం, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకొని వాటికి అనుగుణంగా పనిచేయాలి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కరెంటు పోల్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి డోలా ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భూ రీసర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అక్రమాలు గుర్తించాలని ఆదేశించారు. ప్రభుత్వం సేవలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. పరిశ్రమలకు భూములు కేటాయించే అంశంలో రైతులు కలెక్టర్తో సంప్రదించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కేటాయింపులు జరపాలని సూచించారు. గృహ రుణాలకు అవసరమైన పొజిషన్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రాలు, విద్యార్థులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందజేయాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత పాలనలో ఈ రకంగా ఏ మంత్రి సమావేశం పెట్టి మాట్లాడే అవకాశం కానీ, హక్కు కానీ పాపం జగన్ రెడ్డి గారు కల్పించలే. అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసుకునేవాడు. ఏ శాఖ తీసుకున్నా మొన్న సీసీ కెమెరాలు ఇవ్వండి, అన్ని డమ్మీ కెమెరాలు, బొమ్మ కెమెరాలు అన్నాడు కదా. అట్లాగే డమ్మీ మంత్రులు, డమ్మీ ఎమ్మెల్యేలు. అక్కడ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. అన్నీ వాళ్ళే చక్కబెట్టుకోవాలి. ఎవరిని నోరెత్తిన వాళ్ళ పాపం.